హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటి వరకు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఒక అమ్మాయిని చాలా దారుణంగా మోసం చేసి, ఒక అమ్మాయి ఇంట్లేండి ఆయన ఆడియోలు ఉంటే మనకు అర్థమైంది ఏంటంటే కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని ఆయన స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. అది తన వీక్నెస్ అని చెప్పడం కూడా జరిగింది. సో అటువంటి కిరణ్ రాయల్ కి సంబంధించినటువంటి విషయాన్ని ఒక బాధితురాలైనటువంటి లక్ష్మి మీడియా ముఖంగా అనేక మార్లు మాట్లాడి తనకు సంబంధించిన విషయాలు మొత్తాన్ని బట్టబయలు చేస్తూ మాట్లాడటం జరిగింది. అంతే కదా, ఆడియో రికార్డింగ్లు, వీడియో రికార్డింగ్లు చాలా మీడియాకి అందించి కిరణ్ రాయల్ బ్రతుకుని దురదృష్టకరమైన రీతికి తీసుకెళ్ళిపోయింది. అంటే చాలా దుర్భర స్థాయికి తీసుకెళ్ళింది. ఎంత దుర్భర స్థాయి అంటే ఎంత దుర్భర స్థాయికి తీసుకెళ్ళిందంటే వైఎస్ఆర్ సోషల్ మీడియా అటాకులు తట్టుకోలేక చాలా బాధపడుతూ, ఓరు నాయనో ఇదేం సోషల్ మీడియా సార్, నన్ను ఇంతగా ఆడుకున్నారంటూ మీడియా ముఖంగానే కిరణ్ రాయల్ బాధపడుతూ కొన్ని ఆరోపణలు అమ్మాయి పైన కూడా వేస్తూ చాలా విధాల స్టోరీని ముందుకు నడిపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కిరణ్ రాయల్ పొలిటికల్ కెరీర్ మొత్తం జంపు జిలాని అనుకున్న టైంలో ఇప్పుడు ఎవరైతే లక్ష్మి బాధితురాలుందో తన మీడియా ముందుకు వచ్చి క్లియర్ గా మాట్లాడటం జరిగింది. ఈరోజు ఈ పోరాటాన్ని నేను నిలిపేస్తున్నా, ఎందుకంటే అగ్రిమెంట్స్ అవి జరుగుతూ ఉన్నాయి. సో నా ఇంట్లో పిల్లలు, నాకు సంబంధించిన వారంతా ఎందుకు ఇంకా ఉన్న పరువు కూడా తీసుకుంటామంటూ వారిస్తున్నారు. కారణంగానే నేను పూర్తి స్థాయిలో ఇంకా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేను, ఇంకా నాకు సంబంధించి ఈ కేసు ఇంతటితో ముగిసినట్టే అంటూ ఆవిడ మాట్లాడటం జరిగింది. అయితే వాస్తవానికి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే కిరణ్ రాయల్ లక్ష్మి గారికి సంబంధించిన పర్సనల్ విషయాలు, ఆ ఆడియో టేపులు కానీ ఆ వీడియోలు కానీ మీడియాకి రిలీజ్ చేసింది ఎవరనేది ఇప్పటి వరకు గోప్యంగానే ఉంచుతున్నారు లక్ష్మి గారు. ఎందుకంటే లక్ష్మి గారు ఏ వీడియోస్ అయితే మీడియా ముందు చూపించి, ఏ ఆడియోస్ అయితే బయట పెట్టారో అవి మాత్రమే లక్ష్మి గారు రిలీజ్ చేసినవి. ఇంకా చాలా వీడియోస్ బయటకు ఏవైతే వచ్చాయో, ఎన్ని ఆడియోస్ అయితే వచ్చాయో అవన్నీ కూడా లక్ష్మి గారు మీడియాకి ఇవ్వలేదని, గతంలో ఎవరైతే జనసేన పార్టీ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ ఉన్నారో వాళ్ళు వచ్చి తనకి న్యాయం చేస్తానని నమ్మబలికి తన దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి తను ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఆ వీడియోస్ ని, ఆ ఆడియోస్ ని మీడియాకు వదిలేరు. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను కేవలం నా దగ్గర నేను చూపించి మీకు మీడియా ముఖంగా ఏవైతే రిలీజ్ చేసానో అవి మాత్రమే నా ఆధ్వర్యంలో రిలీజ్ అయినాయి అంటూ తను చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే లక్ష్మి గారు పూర్తి స్థాయిలో యూటర్న్ తీసుకున్నారు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే పోరాడే ధైర్యం లేక కాదు, ఎవరు భయపెట్టలేదు అని చెప్తూనే తన పిల్లల కోసం, తన కుటుంబ సభ్యులంతా కూడా ఇంక ఈ పోరాటాన్ని ఆపే, ఇంక పోయిన పరువు చాలు అంటున్నారు. సో తద్వారానే నేను ఇప్పుడు దీన్ని ఇక్కడతో ఆపేస్తున్నాను. కేసులు అయితే విత్డ్రా చేసుకోవట్లేదు. ఎప్పుడైతే నాకు డబ్బు సెటిల్మెంట్ అవుతుందో అప్పటి వరకు ఆ కేసులు అలాగే కంటిన్యూ అవుతాయి. కిరణ్ రాయల్ పైన కేసులు అనేవి నేను విత్డ్రా చేసుకునే పరిస్థితి అస్సలు లేనే లేదంటూ తను చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కిరణ్ రాయల్ కి ఒకంత ఊరట కలిగినప్పటికీ పోయిన పరువు జరిగిన డ్యామేజ్ అయితే తిరిగి రాదు. కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎప్పటికీ చరిత్రలో ఒక మోసకారిగానే మిగిలిపోతాడు. రాబోయే రోజుల్లో తన పొలిటికల్ కెరియర్ ఎలా ఉంటుంది అనే ఆలోచనలో తను కొట్టుమిట్టాడుతున్నట్టు తెలిసింది. ఎందుకంటే తను ఎంత గర్వంగా మాట్లాడాడో ఇప్పుడు ఆ గర్వం కానీ ఆ ధీమా కానీ కిరణ్ రాయల్ లో కనిపించట్లేదు. సో లక్ష్మి గారికి కిరణ్ రాయల్ కి మధ్యలో ఒక స్వచ్ఛందమైనటువంటి ఒక అగ్రిమెంట్ ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే కిరణ్ రాయల్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది ఈ 2 రోజులకి, ఈ రోజే. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఒకటే, వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు, సెటిల్మెంట్ వాళ్ళే చేసుకుంటారు, ఇంకా మీడియా ముందుకు తను రాదు. ఈ విషయం పైన ఎటువంటి రాద్ధాంతం ఎవరు కూడా చేయొద్దని తను రిక్వెస్ట్ చేస్తుంది. అర్థమైంది కదా ఎలా డీల్ చేశారు సబ్జెక్ట్ ని. సో మన ఇంట్లో కూడా గొడవలు ఉన్నా అలా ఇంట్లో కూర్చొని డీల్ చేసుకోవాలి, కానీ మీడియాకి ఎక్కి పరువులు గట్రా తీసుకోవద్దని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.